భారతదేశపు జీడిపి 4.5 కోట్లుంటే ఎన్విడా అనేటటువంటి చిప్స్కి సంబంధించినటువంటి ఏదైతే మన సెమీ కండక్టర్ చిప్స్ సంస్థ అమెరికాకు సంబంధించిన సంస్థ టోటల్ వ్యాపార లావాదేవీలు $5 ట్రిలియన్ ఉన్నాయి. మనం $4.5 ట్రిలియన్ ఉంటే వాళ్ళు $5 ట్రిలియన్. దాన్ని ఆ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు విక్రించింది కూడా. బట్ వ్యాపారాన్ని దేశాన్ని ఒకటేగా చూస్తారంటూ ఇటు బీజేపీ కూడా తిప్పికొట్టింది, అది నడిచిపోయింది. ఆ ఎన్విడాని చైనా వాళ్ళు బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే చైనాకి సంబంధించిన టిక్ టాక్ ఇట్లాంటి వాటి ద్వారా తమ సెక్యూరిటీకి భంగం అంటూ అమెరికా బ్యాన్ చేసిందో అట్లాగే ఎన్విడా చిప్స్ని చైనా బ్యాన్ చేసింది. వాస్తవంగా వ్యాపారపరంగా ఇది మంచి క్వాలిటీ ఉండేవి కాబట్టి చైనా అట్లాంటి వాటిని అక్కడికి రానిదలుచుకోలేదు. చైనా వాళ్ళయ్యా అమ్మాలంటే దీన్ని ఆపాలన్నట్టు. ఆ మధ్యన ట్రంప్ తర్వాత జిన్పింగ్ మీటింగ్ సందర్భంగా అమెరికా చైనాల వాణిజ్య ఒప్పందం జరిగిపోయాక ఎన్విడా మేము తీసుకొచ్చి అక్కడ అమ్మబోతున్నాము అని ప్రకటించింది. ఇప్పుడు అమ్ముతోంది. కానీ చైనా మాత్రం వీటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది. తమ దేశంలో ఉన్నటువంటి సంస్థలన్నిటికీ కూడా దాన్ని కొనద్దని తేల్చి చెప్తుంది. ఇక దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఆర్డర్లో వాటిని మాత్రం ఆపలేకపోతుంది.